ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ఉదయేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్లో లలితా సహస్రనామాలు, ఒక్కొక్క నామానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి, అదేవిధంగా ఆ నామం చేసుకోవడం ద్వారా మనం ఎటువంటి ఫలితాలు పొందుతాం, అదేవిధంగా వాస్తుపరంగా కూడా ఎటువంటి నామములు రెగ్యులర్గా చేస్తూ ఉండడం వల్ల వాస్తుదోషాలు పోతాయని చూసుకున్నట్లయితే, మనం లాస్ట్ ఎపిసోడ్లో నిత్య శుద్ధ వరకు చెప్పుకున్నాం. నిత్యము శుద్ధంగా ఉండేటువంటిది అమ్మవారు అని. ఇక తర్వాత నామంగానే తీసుకున్నట్లయితే నిత్య బుద్ధ, సర్వదా చిద్రూప జ్ఞాన స్వరూపురాలు అని అర్థం. నిత్య బుద్ధ అంటే ఎవరైనా కానీ ఈ నామాన్ని కనుక నిత్య బుద్ధాయే నమః అని, చాలామంది చూడండి మతిమరుపు ఉంటుంది, లేకపోతే వాళ్ళకి చదువు ఎక్కదు, లేకపోతే కొన్ని డెసిషన్స్ తీసుకోవాలంటే ఎలా డెసిషన్ తీసుకోవాలో అర్థం కాదు, ఎలాంటి వాటికి ఎలా స్పందించాలో అర్థం కాదు. అలాంటి సమయంలో ఈ యొక్క నిత్యబుద్ధ, ఓం నిత్యబుద్ధాయే నమః నామస్మరణ చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఉత్తరం లేనట్లయితే తూర్పు, ఈ రెండు స్థానాలు ఎవరికైనా వాస్తు దోషం ఉంటే కూడా ఈ నామాన్ని నిత్యము జపించుకోవడం ద్వారా దోషం తగ్గుతుంది. అదేవిధంగా నిరవధ్య తర్వాత నామం 150 నామం అంటే నిరవధ్య అంటే అవధ్యములైనటువంటి అనగా నిందములైన మాయాది వికారములు లేనిది అని అర్థం అనమాట. నిరవధ్య అంటే అర్థం. అయితే ఇప్పుడు మీ మీద ఎవరికైనా సరే మాటికి ఏదో ఒక మాయనో, లేకపోతే మీ మీద ఏదో గాసిప్స్ నడుస్తున్నాయి, నీ గురించి రకరకాల వాళ్ళు అనుకుంటున్నారు అనుకోండి. ఓం నిరవధ్యాయే నమః. చాలామంది అంటుంటారు, ఏమండి నేను ఏమీ చేయకపోయినా నా మీద నిందలు వస్తున్నాయి, నాకు ఇట్లా ప్రాబ్లమాటిక్ అవుతుంది, ఏంటో తెలియదు నాకు, ఎందుకు ఇలాగ అవుతుంది అని అనుకున్నప్పుడు నిరవధ్య, ఓం నిరవధ్యాయే నమః అనే నామస్మరణ చేయాలి. అలా గనక చేసినట్లయితే ఖచ్చితంగా 100% వాళ్ళకి నిందలు, అనవసరమైనటువంటి మాయ, అనవసరమైన వికారాలు వాళ్ళల్లో ఉన్న దోషం పోతుంది. అదేవిధంగా ఎవరైనా మీ మీద మాటికి అలాగ మీ పైన ఒక రకమైన నిందలు వేస్తున్నా కూడా ఆ దోషం కూడా పోతుంది. నిరంతర అంటే నిరంతరంగా ప్రవహించేటువంటి శక్తి అమ్మవారు, హద్దులు లేవు. అదేవిధంగా ఏమాత్రం అవకాశం లేకుండా సర్వత్రా వ్యాపించినటువంటిది అమ్మవారు. కాబట్టి ఏమిటి, మీరు ఎప్పుడు కూడా ప్రతిదీ ఆగుతుందండి. కొంతమంది అంటుంటారు, ఏమంటే నేను ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన ఆగిపోయింది, లేకపోతే ఒక బిజినెస్ చక్కగా సాగుతుంది ఆగిపోయిందండి. నిరంతరం సాగాలండి. అంటే ఎవరిని పట్టుకోవాలి? నిరంతర అనే నామం ఉంది అమ్మవారికి. అంటే నిరంతరము శక్తినిచ్చేటువంటి అమ్మవారిని పట్టుకుంటే నువ్వు, అది కూడా ఏ నామంతో, ఓం నిరంతరాయే నమః. ఇప్పుడు మీరు పాతకాలంలో మీరు చూడండి, ఒక ప్రభువు దగ్గరికి వెళ్ళి మీరు దానకర్ణులట అని చెప్పి అతన్ని కీర్తిస్తారు. అప్పుడేంటి అంటే అతనిలో ఉండే ఒక గుణాన్ని గుర్తు చేస్తారు వీళ్ళు. నన్ను దానకర్ణుడిగా గుర్తిస్తున్నాడు అనమాట వచ్చినటువంటి వ్యక్తి. సరే నీకేం కావాలంటే, స్వామి నాకు ఒక ఇల్లు లేదు, సరే తీసుకోండి అంటాడు. అలా ఏంటంటే భగవంతుడిని, అమ్మవారిని, ఆ అమ్మవారిలో ఉండేటువంటి నిత్యమైనటువంటి సత్యమైన శక్తులు ఇవన్నీ కూడా మనం ఏదో పొగడక్కర్లేదు. అంటే అక్కడ నిజాన్ని మనం చెప్తున్నాం, నిజాన్ని మనం కీర్తిస్తున్నాం అమ్మవారిది. ఆటోమేటిక్గా మనకు ఆ యోగం అమ్మవారి ఇస్తుంది. అయితే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు చేసే ఎటువంటి శ్లోకం ఎటువంటిదైనా సరే నిత్యము అంటే రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. డైలీ ఒక 40 మినిట్స్ చేయాలి. ఖచ్చితంగా మీకు ఏర్పడేటువంటి దోషాలు కావచ్చు. ఇప్పుడు చూడండి, ఈ నిరంతర అనేటువంటి మంత్రం ఇంట్లో ఈశాన్య దోషం ఉన్నా సరే పోగొడుతుంది. ఎందుకు? ఈశాన్యం అనేది థింకింగ్ ప్రాసెస్. ఈశాన్యంలో ఎవరైనా బ్లాక్ చేసేసారు, ఒక తలుపు వేసేసారు, లోపల వస్తువులన్నీ పెట్టి బరువులు పెట్టేసి ఒక తాళం వేస్తారు, వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయినట్టు అవుద్ది. వాళ్ళకి ఏ ఆలోచనలు తట్టవు, ఏం చేయాలో అర్థం కాదు. అట్లా ఏంటంటే జన్మజాతకంలో ఎలా అయితే ఫలానా గ్రహం వల్ల ఎలా ఏర్పడుతుందో వాస్తుపరంగా కూడా
పలానా వస్తువు పలానా దగ్గర ఎక్కువ స్టాక్ పెట్టినా, లేకపోతే బరువులు పెట్టకపోయినా, ఉండవలసిన దగ్గర బరువు ఉండాలి, ఉండకూడని చోట ఉండకూడదు. ఇది చూసుకుంటూ ఈ యొక్క నామస్మరణ వల్ల మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు, పొందాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.